ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్య బొటిక్. ఈ రోజు వీడియోలో డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి, అసలు ఎవరికి ఎంత కావాలి క్లాత్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలా ఉందని చెప్పి మనం ఇంత 2 మీటర్లు ఇవ్వండి 3 ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. ఓకేనా, అసలు అలా అడగకూడదు. ఇప్పుడు మనకు అసలు డ్రెస్కి ఎంత కావాలి అనేది తెలియాలంటే ఎలా చూడాలి. ఓకేనా, ఎలా చూడాలంటే చూడండి, గేర్ ఎంతో తెలియాలి. ముందు గేర్ ఎంత 50, అవి ఎలాగో చెప్తాను మళ్ళీ 50. ఓకేనా, 50 గేర్ అంటే దానికి ఖర్చు మనం స్ప్లిట్లు వేయాలి కదా, 1 ఇంచ్ కలపాలి. అంటే అన్ని వైపులా కలిపి 4 ఇంచెస్ కలపాలి, అంటే 54 తీసుకోవాలి. ఓకేనా, 54 ఇంచెస్ తీసుకోండి. ఇట్లా ఇప్పుడు 54 ఇంచెస్ అంటే మనం ఇటు చూసేసరికి మనకి ఈ పేపర్ కదా, ముందు పేపర్ మీద చెప్తున్నా కదా, 54 ఇంచెస్ అంటే చూడండి ఇలా వచ్చింది. ఎంత 138, 140 వేసుకోండి, 140 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వదిలేయాలి. మీరేం చేస్తున్నారంటే మిస్టేక్, ఇదిగో ఇలా ఉందా, ఇలా వేసేసుకుంటున్నారు. ఇంక చేతులు ఎక్కడ వస్తాయి? 2 మీటర్లోనే అన్నీ రావాలి, చేతులు రావాలి. మనం బక్రం తిప్పుకుంటే బక్రం కాటన్ క్లాత్ కావాలిగా, అది కావాలి. అంటే మనం ముందు అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా ఉన్నది. ఇప్పుడు మనం 50 అంటున్నాం, 54 ఇంచెస్ తీసేసుకుని అక్కడికి ఫోల్డ్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇది ఇలా చేయండి. ఈ క్లాత్ని ఉంచండి. ఓకే, ఇది కూడా ఇది రాంగ్ ఏం కాదు, డబుల్ ఉంది కదా, కలిపే ఉంది కాబట్టి ఇలా చేయొచ్చు. కాకపోతే ఇలాగూ చేయొచ్చు. ఓకేనా, అంటే 2 చెప్తున్నా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా ఉంటుందని. ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. చేసిన తర్వాత చూడండి, ఇది సరిగ్గా లేదు కాబట్టి చెయ్యాలి. ఓకే, ఇప్పుడు డ్రెస్ లెంత్ వచ్చేసరికి చూడండి అమ్మ 42, అంతేనా? 42కి 2 ఇంచులు తగ్గించాలి లైనింగ్ కాబట్టి. అంటే 40కి మళ్ళీ పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ కావాలి కదా, అంటే 1 ఇంచ్ కలపండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 ఇంచ్ తగ్గించాలి. ఓకేనా, 42 అంటే 2 ఇంచులు తగ్గించాలి, 1 ఇంచ్ కలపాలంటున్నాను కదా, అదంతా ఎందుకు 1 ఇంచ్ తగ్గించేసేయండి. గుడ్డిగా గుర్తుపెట్టి టేప్ పెట్టేటప్పుడు చూడండి అమ్మ, ఇక్కడ 41 ఇక్కడ ఉండాలి, ఇదిగో ఇలా ఉండాలి. మీరేం చేస్తారు, పైనుంచి వస్తున్నారు. ఎప్పుడు చెప్పేదే, కటింగ్ చేసేటప్పుడు కింద నుంచి చేయాలి, కుట్టేటప్పుడు పైనుంచి కుట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి 41 ఇలా పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియదు. ఓకేనా, అసలు మెయిన్ ఇప్పుడు డ్రెస్ వచ్చేసరికి మనకి చెస్ట్ వచ్చేసరికి 42 అంటే డ్రెస్ది ఇది. అసలు మనకి డ్రెస్ తెలియదు అనుకో, ముందు 38 చెస్ట్ బ్లౌజ్ది. మనం బ్లౌజ్ స్టిచ్ చేసాం, డ్రెస్ కుట్టుతున్నాం, దాన్ని బట్టి 38కి 4 ఇంచులు కలపండి. కలిపితే ఎంత వచ్చింది 42. ఇది చెస్ట్. ఇప్పుడు షోల్డర్ తీసుకునేటప్పుడు ఇది డివైడెడ్ బై వేయకూడదు, 38 డివైడెడ్ బై 6 వేయాలి. అది ఫార్ములా. 38 డివైడెడ్ బై 6 వేస్తే 6.3 వచ్చింది. ఓ 1/4 ఇంచ్ ఎందుకు తీసేయమంటున్నానంటే మనం బ్యాక్ నెక్ 9, 8 ఉంది కదా, ఎక్కువ డీప్ ఉంది. 7 ఉంటే మీరు చెప్పింది నేను చెప్పింది కరెక్టే, 6.5 పెట్టవచ్చు. ఇప్పుడు మనకి ఎక్కువ ఉంది కాబట్టి పెట్టొద్దు. ఓకేనా, ఇప్పుడు ఇది షోల్డర్. ఇక్కడ నుంచి షోల్డర్ 6 పెడుతున్నాం కదా, ఆమ్ డౌన్ 6.5 పెట్టండి. ఓకేనా, ఇక్కడ నుంచి 7 ఇంచులు తర్వాత చెప్తాను. ఓకేనా, 7 ఇంచులు. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ 7 ఇంచులు. చూడండి, ఇదేమో షోల్డర్ లైన్, ఇది చెస్ట్ లైన్, వేస్ట్ లైన్, హిప్ లైన్. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా పెడితే హిప్ ఎక్కడ వచ్చింది, 21 ఇంచ్ దగ్గర మన స్ప్లిట్లు వస్తున్నాయి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. స్ప్లిట్లు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమ్మా. ఒకసారి చెప్తాను చూడండి. మనం వేసుకున్నప్పుడు డ్రెస్సు ఏదన్నా పైనుంచి వస్తువు చేస్తున్నాం అనుకో, ఇట్లా చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఈ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. మీరు చూడండి, స్ప్లిట్లు కిందకి కూడా వేసుకోవచ్చు. కిందకి వేసుకోవడం వల్ల ఇంకో ప్రాబ్లం ఉంది. కిందకి వేసాము అంటే ఈ సీట్ల మీదకి పడుతుంది, అంటే లూజ్ పెట్టుకోవాలి. మళ్ళా హిప్ ఇంకా పెంచుకోవాలి. మీకు అంటే మీరు వేసుకునే దాన్ని బట్టి నేను చెప్తున్నా, అప్పుడు పెంచుకోవాలి. పెంచుకోకపోతే ఏమైందంటే మనం నడుస్తుంటే ఎలా ఎలా ఊగుతూ ఉంటాయి సీట్లు, చండాలంగా ఉంటుంది వెనక చూసే వాళ్ళకి. అందుకే లూజ్ పెట్టుకుంటే ఏంటంటే లోపలే మూమెంట్ మనకు తెలియదు అనమాట, అది అక్కడ జరిగేది. పైకి పెట్టుకుంటే ఓకే, ఇప్పుడు మనం దీనికంటే పైకి పెట్టుకున్నాం అనుకో ఓకే. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం దూరంలో సేమ్ ఇవే మార్కింగ్ చేయండి మళ్ళా. ఓకే, ఇది షోల్డర్ లైన్, చెస్ట్ లైన్, వేస్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ 1/2 ఇంచ్ తేడా మనకు తెలియదు కదా, ఇక్కడ నుంచి వేస్ట్ లైన్, ఇది హిప్ లైన్. ఓకేనా, ఇవి లైన్ కొట్టేసేయండి. చూడండి, ఇప్పుడు చెస్ట్ మనకు షోల్డర్ తెలిసింది కదా, షోల్డర్ ఎలా తెలిసింది, చెస్ట్ డివైడెడ్ బై 6. వెరీ గుడ్, అంతే. ఓకేనా, ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 6 వేస్తే షోల్డర్ వస్తుంది. ఓకే, 6 ఇంచులు షోల్డర్ పెట్టండి. ఇది
ఓకేనా. ఇది ఫార్ములా. ఇలా చెయ్యాలి. ఎంత పెట్టాలి, ఎందుకు పెట్టాలి అని తెలియదు. ఇది 6 6 ఆమ్ డౌన్ 6.5. ఇక్కడ కూడా 6 పెట్టండి చెస్ట్ లైన్ లో. ఇది లైన్ డ్రా చేయడానికి. ఓకే, చిన్న స్కేల్ ఇవ్వండి. వీలు అవ్వట్లేదు. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ ఎంత ఎలా తెలియాలి? అసలు అది బ్లౌజ్ది 38, దానికి 4 ఇంచులు కలిపితే వచ్చింది 42. 42ని డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వచ్చింది? టేప్ తీసుకొని చేయండి. వస్తే చెప్పండి, లేకపోతే టేప్ తీసుకోండి, నాకు రావు. ఓకేనా. ఇలా కష్టపడద్దు. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇలా పెట్టేసేయండి దీంట్లో. ఓకేనా. 10.5 ఇలా 10.5 చేయండి. 42 డివైడెడ్ బై 4 10.5. చూడండమ్మా, 2 ఇంచులు ఖర్చు పెట్టండి. చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి 2 ఇంచులు ఖర్చు పెట్టండి. ఓకేనా. చూడండి, ఇప్పుడు చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు 38కి చూడమ్మా, 38కి 4 ఇంచులు ఉండకూడదు. ఇప్పుడు 38కి 4 ఇంచులు కలిపితే 42 వచ్చింది. ఇది చెస్ట్. మనకి బ్లౌజ్ తెలుసు, దానికి 4 ఇంచులు లూజ్ పెట్టాం. 42 చెస్ట్. ఓకే, ఇప్పుడు మనకి వేస్ట్ తెలియదు. ఓకేనా. వేస్ట్ తెలియాలంటే ఏం చేయాలంటే చూడు, చెస్ట్ -4 వేస్తే వేస్ట్ వచ్చింది. చెస్ట్ ఎంత? ఈ చెస్ట్ వేయకూడదు, ఈ చెస్ట్ వేయాలి. 42 -4 వేయండి. ఇప్పుడు చూడండి, ఇదేమో 38 + 4 వేస్తే ఇది వచ్చింది. ఓకేనా, చెస్ట్ వచ్చింది. ఇది -4 వేస్తే మనకి వేస్ట్ వస్తుంది, 38 వస్తుంది. 38 అంటే ఎంత? 9.5. ఓకేనా. ఇప్పుడు ఖర్చు 1.5 పెట్టండి. ఓకే, ఇప్పుడు హిప్ రావాలి. హిప్ రావాలంటే ఏం చేయాలి? రాసుకోండి. చెస్ట్ +4, అసలు మామూలు చెస్ట్ +4 వేస్తే 42, ఇది వచ్చింది చెస్ట్. చెస్ట్ -4 వేయాలి, వేస్తే ఇది వచ్చింది. మళ్ళీ చెస్ట్ +4 ఇప్పుడు హిప్ వస్తుంది. ఇక్కడేం -4, ఇది రావాలంటే +4. ఓకేనా. చూడండి, అంటే ఎంత? 46. అంతేనా. 46 అంటే ఎంత? ఎంతరా? 11.5. 1 ఇంచ్ ఎక్స్ట్రా. చూడండి, 1 ఇంచ్. చూడండి, 2 ఇంచులు 1.5 1. ఓకేనా. ఇప్పుడు గేర్ ఎంత? గేర్ ఎంతమ్మా? హిప్ గేర్ ఎంత? హిప్ +4. హిప్ ఎంత? 46 +4 ఎంత? 50. 50 అంటే ఎంత? 12. వెరీ గుడ్. 12.5. వెరీ గుడ్. ఇది 1 ఇంచ్. ఓకేనా. ఇట్లా. ఓకేనా. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైపోయింది. వెరీ గుడ్, థ్యాంక్స్ రా. చూడండి, అయితే ఇక్కడ ఒక లాజిక్. అదే చూడండి అమ్మా, స్కేల్ని ఎలా పెట్టాలి చూడండి. ఇది ఇక్కడ వరకే చూసుకోండి. ఓకేనా. అయిపోయింది. మళ్ళీ స్కేల్ని ఎలా తిప్పండి. అయితే ఇంకోటి మీకు చెప్పాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను. చూడండి, ఇది మళ్ళీ ఇలా కలపండి. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి చంకలో ఇక్కడ స్కిన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇట్లా స్కిన్ ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్లో. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చిన్నది సింపుల్ టిప్. ఒకవేళ పట్టేస్తుంది, చంక దగ్గర పట్టేస్తుంది అంటారు కదా, అలాంటి వాళ్ళకి చూడండి, 2.5 ఇంచులు పెట్టేసి డౌన్ చేసి ఈ స్కేల్ని ఇలా పెట్టండి. చిన్నది ఇలా చేస్తే 4 పావులు 1 ఇంచ్ పెరుగుతుంది కదా. ఇది సింపుల్గా మీకు ఎప్పుడన్నా ఎవరికన్నా చంకలు ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చెయ్యాలన్నమాట. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా, ఇది తీసుకుని దీనికి కలిపేసేయండి. స్ట్రైటే. తడపడం రాలేదు, నీట్గా తడపాలి. ఓకేనా. చూడు. ఓకే, చూడండి. అయిపోయిందా? అర్థమైందా ఇంతవరకు? ఇప్పుడు చూడండి, 1.5 పెట్టండి. కార్నర్లో 1.5 పెట్టండి. పెద్ద సైజు కిందే వచ్చింది. ఓకేనా. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని చూడండి. అసలు మెయిన్ ఇది కాదు, 1.5 అనేది నా లెక్కలో ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి. ఇది చూసుకుంటే ఆటోమేటిక్ ఈ 1.5కి టచ్ అయ్యింది. మీరు స్కేల్ ఎలా పెట్టడం అలవాటు చేసుకోండి. కాకపోతే మీకు ఎలా చెప్తే అర్థమైందని ఎలా చెప్తున్నా. ఓకేనా. ఇది చూడండి, ఆర్మ్ హోల్ వచ్చేసరికి చెస్ట్ 42 అంటే ఆర్మ్ హోల్ ఎంత రావాలి చూడండి. 42 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 10.5. 10.5 -1 వేస్తే ఎంత? 9.5. వచ్చిందో లేదో చూద్దాం, తెలీదు. చూడండి, ఇలా పెట్టేసి 9.5 వచ్చిందా? వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. ఓకేనా. అయిపోయింది. ఇప్పుడు నెక్కి ఎంత పెట్టాలి? గీస్తాను, కట్ చేయను, బక్రం మెత్తేస్తాను కదా. ఓకేనా. గీస్తాను. ఇప్పుడు నెక్కి ఎంత పెట్టాలి చూడండి. అయితే ఆవిడకి షోల్డర్ పట్టి 2.5 ఇంచులు ఉంది. అంతేనా. 2.5 3 ఇంచులు ఉంది ఆవిడకి షోల్డర్ పట్టి. 2.5 3 ఇంచులు అంటే
మనం 3.25 తీస్తే సరిపోతుంది. చూడండి ఇటు 1/2 ఇంచ్ పోతుంది కదా, ఇప్పుడు పావు తక్కువ 3 ఇంచులు వచ్చేసింది చూడు. అంటే ఇక్కడ నెక్కకి ఎంత పెట్టాలని మీరు పెట్టుకుంటే 3 కూడా పెట్టచ్చు. నేను పావు తక్కువ 3 పెడుతున్నాను, ఆవిడ కొంచెం క్లోజర్గా వేసుకుంటున్నారు. ఓకేనా, అందుకు ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7, 6.5 వచ్చిందా. పైపింగ్ వేస్తే 6, పావు తక్కువ 7 పెట్టి 6.5 వస్తుంది. ఓకేనా, అయితే పావు తక్కువ 7, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ పోయిద్దమ్మా, కిందకి పావు ఇంచ్ దిగిద్ది. ఓకేనా, అప్పుడు 6.5 వస్తుంది. ఓకే చూడండి, ఇక్కడ పావు తక్కువ 3 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టండి పర్లేదు. ఓకే, ఇలా తీసేయండి. ఏదైనా అనుకోను, కాసేపు నీకు ఏది కావాలంటే అది అనుకో. ఇలా ఊరకే నువ్వు బకరం మీద తెస్తావు, చూపిద్దాంలే అని. ఓకేనా, ఏమన్నా స్టారు అనుకున్నారనుకోండి, ఇలా గీసేయండి. ఓకే, ఇది ఫ్రంట్. ఓకే, మళ్ళీ ఏంటి చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసరికి 9.5, అంతేనా? 9 చూడండి. 9 పెడితే బకరం తిప్పితే ఒకవేళ 9.5 పెట్టండి, ఏం పోదు కదా బకరం మీద అయితే. ఇప్పుడు ఇది ఇలా మార్చేయండి, సేమ్ ఇలాగే రౌండే కదా, రౌండ్ తీసేయండి. ఓకేనా, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఫ్రంట్ బ్యాక్. అయితే ఇప్పుడు నేను దీన్ని ఎలా కట్ చేస్తానంటే, మామూలుగా కట్ చేస్తే ఇదిగో ఇది ఇలా తీసేస్తాను, ఇలా తీస్తాను. అంటే ఈ పార్ట్ మళ్ళీ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఒకటే తీసుకుని ఇది తీస్తాను, అదే అక్కడ జరిగేది. అందుకు ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయండమ్మ. లోతు తీసేటప్పుడు చూడండి, ఇంక ఎట్లా ఉంది కదా 1/2 ఇంచ్ కరెక్ట్గా దీంట్లోనే తీయాలి. ఓకేనా, ఇట్లా 1/2 ఇంచ్ లోతు తీయాలి. లేదు అంటే మన దగ్గర స్కేల్ ఉంది కదా, దీన్ని వాడండి. ఇక్కడ వాడవచ్చు, అంటే పెట్టడం వస్తే వాడవచ్చు మనం. ఇదిగోండి, ఓకేనా, ఫ్రంట్కి ఒక్కదానికి లోతు, ఫ్రంట్ పార్ట్ ఒక్కదానికి లోతు తీయండి. ఓకేనా, తీసాము. ఇది అర్థమైందా? హ్యాండ్స్ తర్వాత చెప్తాను, ఇది కట్ చేసి. ఓకే, ఇట్లా కట్ చేసి ఎవరన్నా బట్టలు ఇచ్చినప్పుడు బాగుందని చెప్పడం కాదు, ఇప్పుడు అవతల వాళ్ళు ఫీల్ అవుతారేమని మేడం బాగుంది అంటారు. అది కాదు నేను ఇచ్చేది మీకు. బట్టలో చూస్తే ఈ మోడల్ తెలిసిద్దని, ఎట్లా కుట్టారో ఆ కుట్టు చూస్తారేమో అని ఇస్తాను. అందుకే ఇచ్చోండి, కట్ పెట్టేసేయండి, కటింగ్ ఇవ్వండి. ఇక్కడ కూడా కటింగ్ ఇచ్చేయండి, 3 కటింగ్లు. ఇక్కడ కూడా కటింగ్ ఇచ్చేయండి, అంటే బకరం తిప్పితే ఇక్కడ కూడా పెట్టేసేయండి. ఓకేనా, వీల్ మార్క్ చేయండి అమ్మ, వీల్ మార్క్ చేయండి నీట్గా. ఏది వీలేది వీల్ మార్క్ చేయండి. అందుకే మనం ఎవరన్నా బట్టలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుట్టడానికి ఏదైనా బ్లౌజ్ వచ్చినా చూడండి, వాళ్ళు ఇచ్చారులే వాళ్ళు ఏం కుట్టారులే కాదు, ఏదో ఒకటి నచ్చింది ఆ ముక్క తీసుకోండి. అంటే కట్ చేసి కాదమ్మా, అదేది బాగుంది అది అట్లా కుట్టమని. అయ్యో ఓకేనా, అందుకే నేను మీకు చూపించేది. ఎందుకు అని నాకు చెయ్యాలని ఉంటుంది, రోజు చూస్తున్నామా టైం అవ్వట్లేదు, అయిపోతుంది. ఊరకే బోల్డ్ పెట్టాలని ఉండిద్ది, ఇది చేద్దాం అది చేద్దాం అని అనిపిస్తుంది, కానీ అవ్వట్లేదు. ఇలా మొత్తం చేసేయండి అమ్మ, చక్కగా వీల్ మార్క్ చేసేయండి. డ్రెస్ కుట్టడం చాలా ఈజీ, అలాంటి బ్లౌజ్ కష్టం కాదు. డ్రెస్ ఎలా ఎక్కువ టైం పట్టినా అన్ని స్ట్రైట్ గా కుట్టడమే కదా, అందుకు ఈజీ. ఇదిగో చూడండి, ఇలా వీల్ మార్క్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ అనుకోండి కాసేపు, ఇది బ్యాక్. ఇలా ఓపెన్ చేసేసి ఇది బ్యాక్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనకి డౌట్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా చేసేసాం కాబట్టి ఇక్కడే వీల్ మార్క్ చేసేసుకోండి. మొత్తం బ్యాక్ మీద పడిద్ది, బ్యాక్లో నెక్క తీసేస్తాం. ఇది యూజ్ అన్నీ ఇక్కడ గీసేసాం కాబట్టి ఇది తీసేయండి. ఇప్పుడు ఇది తీసి, ఇది ఫ్రంట్ అంటున్నాం కదా, లోతు తీసేయండి. ఇలా తీసేయండి, నెక్ తీసేయనమ్మా. పైపింగ్ వేస్తావా, బకరం తిప్పుతావా? ఇది తీయవసరం లేదు అయితే. ఓకే, వెరీ గుడ్. ఓకేనా, ఇది అయిపోయింది. ఓకే, తీసేయి. ఇప్పుడు ఉంది కదా, ఈ పీస్ తీసుకుని ఇప్పుడు ఈ ముక్క తీసేయండి. ఇప్పుడు ఇది ఉందిగా, దీన్ని ఫోల్డ్ చేసి హ్యాండ్స్ ఎల్బో కానీ అవి వస్తాయి అన్నమాట. ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసి
ఇలా అడ్జస్ట్ చేసుకుని మనం కుట్టుకోవాలి. చూడండి దీన్ని ఎలా ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్స్ చూడండి కింద లేయర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. హ్యాండ్ లెంత్ ఎంత అమ్మా? 12. ఓకేనా? చూడండి చెక్ చేయండి ఉందా లేదా. ఓకే ఉంది. ఓకేనా? హ్యాండ్ లెంత్ అంతా 12. ఓకేలే. హ్యాండ్ లెంత్ 12 అంటే చూడండి అమ్మాయి పైపింగ్ వేస్తానంటుంది. పైపింగ్ వేస్తావా? హ్యాండ్కి వేస్తావా? 12కి 1 ఇంచ్ కలపండి. 13 పెట్టేది. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్. ఓకేనా? చూడండి ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 3.5 సరిపోద్ది. ఓకేనా? చూడండి 13 పెట్టేసేయండి. మళ్ళీ 3.5 మార్క్ చేయండి. ఒక లైన్ కొట్టండి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసరికి 9.5. చూడండి 9.5 ఎలా పెట్టండి. మనం బాడీకి 2 ఇంచులు ఇచ్చాం కదా చెస్ట్ దగ్గర, ఇక్కడ కూడా 2 ఇంచులు ఇవ్వాలి. ఓకేనా? 2 ఇంచులు ఇవ్వండి. హ్యాండ్ లూజ్ ఎంత? 6. చూడండి 6 మార్క్ చేయండి. ఇలాంటి హ్యాండ్ వచ్చినప్పుడు స్ట్రైట్గా ఇలా కొట్టకూడదు. ఇలా ఒకసారి చూపిస్తాను, దానికి దీనికి తేడా ఏంటో చెప్తాను. ఓకేనా? ఇలా చేయకూడదు. ఇలాంటివి వచ్చినప్పుడు డ్రెస్సులకి చూడండి ఏం చేయాలంటే మన దగ్గర స్కేల్ ఉంది కదమ్మా, ఇది చూడండి ఈ స్కేల్ని ఇలా పెట్టేసి ఇలా తీయాలి. ఇలా తీస్తే ఏమైందంటే చూడండి ఇలా వస్తుంది అందంగా, ఇలా ఏలబడిపోకుండా. ఓకేనా? ఇలా వస్తుంది, పట్టుకుని ఉంటుంది, అందంగా ఉంటుంది. ఓకేనా? అది యూజ్. ఓకే, ఇక్కడ 1.5 మార్క్ చేయండి. అంటే పెట్టుకోకూడదని ఏం కాదు, పెట్టుకోవచ్చు. మీకు చెప్తున్నా, ఇటు చెప్తున్నాను కదా అని ఇవన్నీ చెప్తున్నాను. కొన్ని మన ఇష్టం. ఇచ్చోండి ఇలా ఉంది కదా, మనకు స్కేల్ సరిపోలేదు కదా, మళ్ళీ జరుపుకోండి ఇలా. ఓకేనా? ఇప్పుడు 9.5 వచ్చిందో లేదో తెలియదు, వచ్చిందో లేదో చూద్దాం. నీకు కింద ఎక్కువ తక్కువ వస్తుంది కదా, నీకు ఎందుకు వస్తుంది అంటే ఇదే ఎక్కువ తక్కువ, అక్కడేం కుట్టేయటం ఇక్కడేం కుట్టకపోవడం వల్ల వస్తుంది. ఓకే చూడండి 9.5 వచ్చిందా లేదో చూడండి, ఇలా పట్టుకోండి. ఇదిగో 9.5 వచ్చిందా, వెరీ గుడ్. అంతే. ఇప్పుడు ఈ ముక్క ఉంది కదమ్మా, బక్రం తిప్పుతానంటుంది కదా, ఇక్కడ మనం అది బక్రం ఉంది కదా, అక్కడ ఆ ముక్క తెచ్చి ఇక్కడ అంటించేసుకుని నెక్కలు తిప్పుకోవడం సరిపోద్ది. 2 మీటర్లు అలా సరిపోద్ది. మళ్ళీ పరిగెత్తకుండా షాప్కి. కట్ చేయనా? డౌట్ ఏమైనా ఉందా? పైపింగ్ వేయిపోతే ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలమ్మా. పైపింగ్ వేస్తున్నాం కాబట్టి 1/2 ఇంచ్ పోద్దని పెట్టాను. ఫోల్డింగ్ చేసామంటే 1/2 ఇంచ్ మడిచి మళ్ళీ 1/2 ఇంచ్ మడచాలి కదా, 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. మడిచి ఇది మడిచి మళ్ళీ ఇది మడుస్తాం. ఒక 1/2 ఇంచ్ మడిచి మళ్ళీ 1/2 ఇంచ్ మడుస్తాం. ఒకవేళ మీ దగ్గర క్లాత్ లైనింగ్ లేదనుకో, మనం క్లాత్ మీద అంటించినప్పుడు ఉంచుకుని ఇది ఎక్స్ట్రా ఉంచుకుని దాన్ని మడిచి కుట్టేయండి, అది బెటర్. తెలివి ఎక్కువైపోయింది మనకి. ఓకేనా? ఇలా పెట్టేసేయండి. ఇలాంటిది ఎందుకు చెప్పానంటే మనం చెస్ట్ దగ్గర ఎక్కువ ఉందన్నప్పుడు ఇటు వచ్చాం, మీరు గమనించారు, అది బయటకు వచ్చాం. చెస్ట్ పార్ట్ దగ్గర ఇట్లా బయటికి రావాలని చెప్పాను కదమ్మా. ఇదేంటంటే చంక దగ్గర ఇట్లా ఉంటుంది, ఇక్కడ లోతుగా ఉంటుంది, గుంట ఉంటుంది కదా మన చంకలో, అది ఇలా రావడానికి ఇది అనమాట. కానీ మనం ఇదే వాడుకుందాంలే, ఫస్ట్దే ఊరకే చెప్పడం కోసం. ఓకేనా? ఇప్పుడు లోతు తీయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెంటర్ కార్డ్ పెట్టేసేయండి. కార్డ్ పెట్టేసి 1 ఇంచ్ మార్క్ చేయండి. చూడండి 1 ఇంచ్ మార్క్ చేసేసి ఇక్కడి నుంచి ఇది తెచ్చి ఇక్కడ పెట్టండి, ఫోల్డ్ చేయండి. ఖర్చు వదిలేసి, లేదు మనకి ఎంత తలనొప్పి ఎందుకు అనుకుంటే 8.5 ఉంది, 8.5లో సగం ఎంత 4.25 అట పెట్టేసేయండి. మనకి ఈ తలనొప్పి అంత ఎందుకులంటే చూడండి 1/2 ఇంచ్కి మార్క్ చేయండి. మార్క్ చేసి స్కేల్ పెట్టడం చూడండి. ఓకేనా? ఇలా పెట్టండి. మళ్ళీ స్కేల్ని ఎలా పెట్టండి. ఓకే, కొంచెం పెద్దగా అనిపిస్తుంది, నేను చూడండి ఇటు చివరి మీద వెళ్తాను. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ బుక్స్లు మనకి ఏంటంటే ఫ్రంట్ అని తెలియడానికి ఇలా పెట్టేసేయండి. కార్డ్ పెట్టి ఇంటూ మార్క్ పెట్టేయండి, అయిపోయింది. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వచ్చేసిందా? మామూలుగా చూడండి నెక్ ఎలా తీసుకోవాలంటే బక్రం మీద తీసుకోవాలి. బక్రం మీద తీసుకుంటేనే స్టిఫ్గా ఉంటుంది. బక్రంలో కూడా రకాలు ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి. జెంట్స్కి వేస్తాం కదా, మీరు చూస్తే జెంట్స్కి ఇక్కడ స్టిప్లు వేస్తూ ఉంటాము, షర్ట్లకి వేస్తాము ఎక్కువ. లేదు అంటే మనం కాలు దగ్గర కానీ నడుము దగ్గర స్టిప్ వేస్తూ ఉంటాం, గట్టిగా ఉంటాయి. అవైనా బాగానే ఉంటాయి. కాకపోతే అలాంటివి వేసినప్పుడు ఏంటంటే మీరు పైన కుట్టకూడదు. ఇప్పుడు బక్రం కుడుతున్నామంటే బక్రం పక్క
పక్కనే స్టిచ్ పడాలన్నమాట. అలా పడితేనే అందంగా ఉంటుంది. పైన పడ్డామనుకో అది తిరగదు, తిరగక దాని అందం అంతా పోద్ది. అది ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కుట్టినా కానీ బక్రం పక్కనే. అది చూపిస్తాను ఎట్లాగో, ఓకేనా. చూడండి లెంత్ ఎంతమ్మా? 6.5. ఫ్రంట్ నెక్ ఎంత? 7, 6.5, 7 పెట్టండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టండి, ఎందుకంటే బక్రం అనేసరికి క్లాత్ ఏమీ పోదు. ఫైనల్ వచ్చేసరికి షోల్డర్ జాయింట్ చేస్తాం, 1/2 ఇంచ్ పోద్దా, ఇంకా 6.5 ఫైనల్ వచ్చింది 7 పెడితే. ఓకే, అది గుర్తు పెట్టుకోండి మీరు. చూడండి, ఒక లైన్ కొట్టేసేయండి, స్కేల్తో ఇంకో లైన్ కొట్టేసేయండి. ఇది ఖర్చు కింద ఎక్స్ట్రా ఉంచాలి, ఓకేనా. చూడండి, లెంత్ వచ్చేసరికి ఎంత అంటున్నాం? 7 ఇక్కడ పెట్టండి. 8 ఇది చూడండి, ఒకటి ఎక్కువ పెట్టండి, 7. ఓకేనా. 1/2 ఇంచ్ ఇక్కడ పోయిద్దిరా జాయింట్ చేసినప్పుడు. ఓకే, చూడండి, ఇది 1/2 ఇంచ్ ఇట్లా పోద్ది. ఓకేనా, జాయింట్ చేసినప్పుడు, షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోద్ది. నీ ఫైనల్ 6.5 వచ్చింది. అది నేను చెప్తుంది. బకరం తీసినప్పుడు క్లాత్ ఏమీ పోదు, షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోద్ది. అందుకే మనం ఉన్న నెక్క కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టండి, ఓకేనా. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నానంటే 3 పెట్టాలి నెక్కకి. 6 ఇంచులు షోల్డర్ తీసుకున్నాం కదా, 3 ఇంచులు తీసుకోండి నెక్కకి, కట్ వర్క్ కాబట్టి 3 ఇంచులు పెట్టేసేయండి. 3, 1 ఇంచ్ ఎక్స్ట్రా. నువ్వు చూడు జాగ్రత్తగా, మన బకరం తీయడం రాలేదు, ఓకేనా. చూడు నిన్నే. ఓకే, ఎలా ఫోల్డింగ్ ఎలాగో 3.5 పెడుతున్నానమ్మా ఇక్కడ. ఎందుకో చెప్తాను, అందంగా ఉంటుంది ఎందుకో చెప్తాను. ఒక్క 1 ఇంచ్ ఎక్స్ట్రా, అందుకే క్లాత్ ఎక్కువ తీసుకున్నా కొంచెం. ఇది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇప్పుడు మన దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్తో ఇలా తీసేయండి, ఓకేనా. ఇలా తీయండి. ఇప్పుడు ఏంటంటే కట్ వర్క్ అంటున్నాం కదా, చూడండి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టండి, ఇట్లా లోపలికి గీయండి. ఇటు కూడా 1/2 ఇంచ్ లోపలికి గీయండి. 1/2 ఇంచే కట్ వర్క్ తిప్పుతాం. చూడండి, మళ్ళీ ఇది 1/2 ఇంచ్ ఇట్లా గీయండి, ఓకేనా. ఇది చూడండి, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంది, ఓకేనా. ఇప్పుడు తీసిన తర్వాత మనం ఈ స్కేల్తోనే చక్కగా చూడండి, ఇక్కడేం 3/4 ఇంచ్ పెట్టండి, ఓకేనా. ఇక్కడ 3/4, ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, ఇక్కడ ఒక 1.5 లేదా 2, మీ ఇష్టం. మీకు ఎంత పెట్టుకోవాలనిపిస్తే అంత పెట్టుకోండి, ఏం కాదు, ఓకేనా. ఇలా పెట్టేసి ఇక్కడ కటింగ్ వస్తుంది. ఈ స్కేల్ని చూడండి, ఈ స్కేల్ని ఇలా తిప్పండి. దీంట్లోనే ఉండాలి, ఏది తీసినా. 1 కూడా పెట్టుకోవచ్చు మేడం? పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ చిన్నగా వచ్చింది, బాగోదు కదా. ఏది ఇదేం కాదు, సైడ్ కదరా, అందుకే నేను సైడ్కి ఎక్కువ తీసాను, కమ్మేసిద్దని ఎక్కువ తీసాను. అదేం కాదు, మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది సైడ్, ఓకేనా. ఇది ఇలా తీయండి. ఇలా తీసేటప్పుడు ఇప్పుడు రౌండ్ ఇది ఉంది కదమ్మా, ఇది కూడా ఇలా తీసేయండి, ఓకేనా. రౌండ్గా రావాలి, ఓకేనా. కట్ చేయనా, అర్థమైందా. బ్యాక్ రౌండ్ పెట్టేస్తే పెట్టి, లేదా బ్యాక్ కూడా కట్ వర్కే పెట్టేసుకో, నీ ఇష్టం. నీకు ఏది పెట్టుకోవాలనేది అది పెట్టుకో. ఇచ్చోండి, ఇట్లా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత చక్కగా గుండు పిన్ను పెట్టేసుకుని కదలకుండా ఇలా గాలి అంటే మళ్ళీ సరిగ్గా కట్ అవుదేమో అని పైకి లేపితేనే బాగుంటుంది. నువ్వు అన్నావు అని చెప్పి కొంచెం లోపలికి పెట్టే కట్ చేస్తున్నా. సాటిస్ఫై అవ్వలేదు కదా. అన్నిటిని అమ్మ భూతద్దంలో చూడకూడదు, అప్పటికెప్పటికే సాటిస్ఫై అవ్వలేదు. ఇవాళ ఉన్న దాంతో తృప్తి పడేమనుకో, రేపొద్దు ఇంకోటి ఏదో వచ్చింది మనకి, అంతే. గుర్తుపెట్టుకోండి, అంతేకాని ఓకేనా. ఇదిగో ఇది, ఓకేనా. ఇలా ఉంచుకోండి. ఇలా ఉంచుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఇది ఇలా పాకిపోకుండా ఉంటుంది. మీరేం చేస్తున్నారు, ఇట్లా పెట్టేసి అంటించేస్తున్నారు. అందుకు ఇది ఉంచండి, సేఫ్ సైడ్ ఉంటారు. బ్లౌజులు కట్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాం, ఉంచుకోండి. లైనింగ్ బ్లౌజులు అయితే ఉంచుకోండి, అంటించుకున్నాక కట్ చేసేస్తాం కదా ఎట్టు మధ్యలోది, అప్పుడు కట్ చేసేసుకోండి, యూజ్ అవుతుంది, ఓకేనా. అర్థమైందా. ఇది నెక్. హ్యాండ్ వద్దా, పట్టుకో. హ్యాండ్ కూడా తెద్దామా. హ్యాండ్కి తీసేటప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత 6 కదా, 2 ఇంచులు, 8 ఇంచులు, 8 ఇంచులు తీసుకుంటాం. 8 అంటే 16, అదే 16 వేస్తున్నాను, లూజేలే, తప్పు మాట్లాడాను. 16, ఓకేనా. అంటే ఎక్కడ వరకు ఫోల్డ్ చేయాలా అని వేస్ట్ చేయడం ఎందుకు. ఓకే, చూడండి. ఓకే,
ఇది ఇలా రా, 2 చేతులకి తెస్తాను, 2 చేతులకి వస్తాయి వస్తాయి తెస్తాను. ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి తీసేద్దాం, మనం సేఫ్ సైడ్ ఉంటాం. ఎందుకు అది తీసేయమ్మా ముక్క దాచి. ఓకేనా? ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇది 1 నుంచి కొంచెం ఉంచండి. మనకు కావాల్సినంత మర్చుకుంటే సరిపోదు. ఇలా ఉంచండి. ఇలా ఉంచి ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేయండి. ఓకేనా? ఇది వేస్టే, కాకపోతే మరీ పట్టుకోవడానికి ఈజీగా ఉండిద్దని మీకు చెప్పడం కోసం. ఇదిగో 3/4 ఇంచుకి మార్క్ చేయండి. ఫస్ట్ నుంచి కట్ అవుట్ పెట్టుకోరా? ఫస్ట్ నుంచి అంటే ఇటు 3/4 చేస్తే ఇంకో 3/4 వచ్చింది కదా, అప్పుడు ఎంత వచ్చింది? 1.5 వచ్చింది కదా. అదే ఇక్కడ చెబుతుంది, అర్థం కాల. ఓకేనా? 1.5 మళ్ళీ 1.5 చాలు. ఇక్కడ ఖర్చులో కదా, ఇంకా అవసరం లేదు. ఈ 3 కటింగ్లు చాలు. చూడండి, ఇలా పెట్టేసి ఇలా ఉంది కదా, ఇటైనా తీసుకోవచ్చు. నేను 2 విధాలుగా అటు ఇటు అని చెప్పి మళ్ళీ ఇటు పెట్టాను. ఇప్పుడు ఇట్లా మీకు డౌట్ వస్తుంది, మళ్ళీ అది ఎట్ట చూస్తుంది. ఇది ఇటు ఇటు, అందుకే ఇటు కూడా ఉంచాను నేను. క్లాత్ ఇటు ఉంచాను, ఇటు ఉంచాను. మీరు అడుగుతారా లేదా అని మొన్న అందుకు. ఓకేనా? ఇలా తీసేయండి. సరిపోదు. ఇలా కటింగ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ పైకి పెట్టేసాం అనుకో, ఇది లేసిపోతూ ఉంటుంది అనమాట. మనం స్టిక్కర్లు అంటించుకోవాలి. ఓకేనా? ఇది చూడండి, 3/4 ఇంచ్ ఎందుకు తీసానంటే 3/4 ఇంచున్నారు కదా, మధ్యలో సెంటర్కి వచ్చిద్దని. అది 2 చేతులు ఒకసారి తీయాలమ్మా, ఎందుకంటే మళ్ళా తేడా వచ్చేస్తుంది. తేడా వచ్చేస్తుంది. కట్ చేయడము కొంచెం ఏంటంటే మనం గుండు పిన్ని కానీ గుండు పిన్ని పెట్టుకుంటే బాగానే ఉంటుంది. దీంట్లో దూరం ఓకేనా? ఇలా ఉంది కదా, చూడండి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్ టిప్ చెప్పిన, మన స్టాప్లర్ ఉంటుంది కదమ్మా, ఆ స్టాప్లర్ పిన్స్ వేసేయండి. ఓకేనా? అదే, లేదంటే మన దగ్గర టేప్ ఉంటుంది కదా వైట్ది, ఇదిగో ఇది ఇటు పెట్టి స్టిచ్ చేస్తాం, ఇటు పెట్టి కటింగ్ తిప్పుతాం. ఓకేనా? అర్థమైందా? ఇది అర్థమైందా?